సార్ ఇప్పుడు ఈ గత 15 రోజులుగా 2 వారాలుగా జరుగుతున్న అన్యాయాన్ని మీరు గమనిస్తూ ఉన్నారు మీడియా ద్వారా. తెలుగు రాష్ట్రాల్లో అంతా వినిపించాము అన్యాయాన్ని. నా భార్యని అన్యాయంగా ట్రాప్ చేసి నా భార్య అసిస్టెంట్ కమిషనర్గా చేస్తూ ఉంది ఎండోమెంట్ దేవాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో. ఈ పోతిరెడ్డి సుభాష్ రెడ్డి అనే వ్యక్తి, తర్వాత ఈ ఎంపీ విజయసాయి రెడ్డి గారు, వీళ్ళిద్దరు కలిసి కేవలం భూముల కోసమే ఒక ఎజెండాగా ఒక కాన్స్పిరసీ కుట్ర పన్ని ఆమెను జాబ్లో పెట్టి ఆ విశాఖపట్నం భూములు సుమారుగా 1000 కోట్ల భూముల్ని కాజేసి ఇప్పుడు అమ్మాయిని ఇరికిచ్చేశారు. అమ్మాయి అటు ఇటు జరగకుండా ఇరుక్కుపోయింది. ఆ విధంగా ఇరికించడమే కాకుండా అమ్మాయితోటి భయపడించి అమ్మాయిని రేప్ చేసి చివరికి ఒక బాబును కూడా కన్నారు. ఆ బాబు నా ప్రమేయం లేకుండా పుట్టాడు. నేను ఈ 2 సంవత్సరాలు అమెరికాలో ఉన్నప్పుడు ఆ బాబు పుట్టాడు. ఇప్పుడు నేను ప్రజలను మీడియా ద్వారా అందరిని అడిగేది ఏంటంటే కోర్టుని అసలు ఆ బాబుకు తండ్రి ఎవరు చెప్పట్లేదు. శాంతి స్వతహాగా చెప్పేది ఏంటంటే విజయసాయి రెడ్డి గారు అనేసి నాకు 4 నెలలు 5 నెలలు తనని చెప్పింది. విజయసాయి రెడ్డి గారు దాని మీద ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. నేను డిఎన్ఎస్కి రెడీ అనో, నేను ఇందులో నాకు నిజాయితీ ఉంది, నాకు ఇందులో ఎటువంటి సంబంధం లేదని నేను డిఎన్ఎస్కి రెడీ అనో ఇంతవరకు ఏ స్పందన లేదనేది. అదేవిధంగా శాంతి నేను మెడికల్ రికార్డ్ ద్వారా తెలుసుకుంది ఏంటంటే పోతిరెడ్డి సుభాష్ రెడ్డి అంతా అక్కడ సైన్ పెట్టాడు రికార్డు. ఆ తర్వాత శాంతి ఈ మధ్య కాలంలో 3 రోజుల కింద మీడియాలో చెప్పిందంటే సుభాష్ తండ్రి అంటది. సో శాంతి 12 నెలలు నన్ను తండ్రిగా, కొన్నాళ్ళు విజయసాయి రెడ్డిని తండ్రిగా, మరి కొన్నాళ్ళు పోతిరెడ్డి సుభాష్ని తండ్రిగా, ఈ ముగ్గురు తండ్రులు నిజమైన తండ్రి ఎవరో తెలియట్లేదు. నాకు వచ్చిన సంక్షోభం ఏమంటే అసలు తండ్రి ఎవరు, ఆ బిడ్డకు తండ్రి ఎవరు? నా పరిస్థితి చాలా చాలా క్రిటికల్లో ఉంది సార్ ఇది. కాబట్టి నేను ఒకటే అడుగుతుంది మీడియా ద్వారా, ఆ బాబుకి తండ్రిని డిఎన్ఎస్ ద్వారా ప్రూవ్ చేసి ఆ బాబుకి రిలీఫ్ ఇవ్వండి. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ తప్పు వెనకాల ఉద్దేశాలేంటి, భూముల, ఆస్తుల, లేకపోతే పదవుల ఏంటో నాకైతే తెలియదు సార్. ఒక జనజాతీయ అబ్బాయి, ఒక ఎస్టీ, ఒక ఎరుకల కులానికి చెందిన ఒక కుటుంబాన్ని రోడ్డును తీసుకొచ్చారు. ఇవాళ నాకు 2 ఆడపిల్లలు సార్, కవల పిల్లలు. ఆ పిల్లలను కూడా దృష్టిలో పెట్టుకోకుండా వీళ్ళు ఆ పదవి కోసము, డబ్బుల కోసము, ఆస్తుల కోసము, విల్లాల కోసము ఈ విధంగా రోడ్డు మీద తీసుకురావడం న్యాయం కాదు సార్. తెలుగు జనాభా 104 కోట్ల మంది ఇండియన్స్ ఇవాళ ఢిల్లీకి రావడానికి కూడా కారణం ఇదే. జనానికి అందరికీ తెలియాలి. నేను పెద్ద మనిషిని, పెద్ద సభలో కూర్చున్న రాజ్యసభ మెంబర్ని అనుకుంటూ చెప్పుకుంటున్న విజయసాయి రెడ్డి గారు దీనికి ఆన్సర్ చేయాలి. ఆయన దగ్గర నిజాయితీ ఉంటే మాత్రం కంపల్సరీగా డిఎన్ఏ టెస్ట్ చేయించుకొని తన నిజాయితీని ప్రూవ్ చేసుకొని ఈ యొక్క సంక్షోభానికి, సమస్యకు ఒక పరిష్కారం కనిపెట్టాలి సార్. మీరు ఎప్పుడైతే బయటపడి కంప్లైంట్ చేశారో, ఆరోపణ చేశారో, వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మీకు మీ భార్య శాంతికి సంబంధం లేదు, సుభాష్ రెడ్డికి నాకు పుట్టిన సంతానమే ఈ బిడ్డ అనేది ఆవిడ మీడియా ముఖంగా చెప్పారు. అది కంప్లీట్గా బోగస్ సార్. అది కంప్లీట్గా బోగస్. వీళ్ళందరూ కలిసి ఆడిన ఒక ఆట 2016లో డాక్యుమెంట్ పెట్టి చేసామనేది కంప్లీట్ బోగస్ మాట. అది కావాలంటే దాన్ని